అందరికీ నమస్తే. బాపట్ల పార్లమెంట్ పరిధిలో రేపల్లె నియోజకవర్గం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాపట్ల పార్లమెంట్ పరిధిలో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో రేపల్లె కూడా ఒకటి అనమాట. రేపల్లె ఎక్కువ ఈ మిగతా 6 నియోజకవర్గాల్లో లేనటువంటి సామాజిక వర్గాలు అక్కడ బలంగా ఉంటారు. అది అక్కడ ప్రత్యేకత అనమాట. సో ఇక మనం ఆ విషయం టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ 2014-2019లో టీడీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి అనగాని సత్యప్రసాద్. ఈయన 2009లో కూడా పోటీ చేశారు, కానీ 2009లో ఓటమి పాలయ్యారు. కనుక ఆయన 2014లో గెలిచారు, 2019లో కూడా టీడీపీ నుంచి గెలవడం జరిగింది. అంటే 2 సార్లు వరుసగా గెలుచుకుంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ పాతుకుపోయారు. 3వ సారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఇక్కడ అనగాని సత్యప్రసాద్ మీద ఓడిపోయినటువంటి వ్యక్తి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారని చెప్పేసి రాజ్యసభకు పంపించారు. సో కనుక సేమ్ కమ్యూనిటీని తీసుకొచ్చేసి, అంటే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా అదే సేమ్ కమ్యూనిటీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ ఊరి గణేష్ని అక్కడ అభ్యర్థిగా, ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఆయన్ని అక్కడ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఇక ఇప్పుడు బలాబలాలు సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరైనా సరే బలాబలాలు అనేది ప్రదర్శించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చు. ఇక ఈపూరు గణేష్ విషయాన్ని చూస్తే వీరి తల్లిగారు, ఆమె సీతారామమ్మ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె మాజీ మంత్రివర్యులు కూడా ఆమె. సో ఆ రాజకీయ కోణం నుంచి, రాజకీయ ఫ్యామిలీ కాబట్టి, ఆ రాజకీయ నేపథ్యం కలిగినట్టు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికి కూడా రాజకీయ ఆసక్తి ఉన్నాను కనుక ఆయన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇక్కడ బరిలో నిలిపింది. ఇక అనగాని సత్యప్రసాద్ ఆయన పారిశ్రామికవేత్త అని చెప్పుకోవచ్చు. అయితే 2 సార్లు పోటీ చేశారు కనుక రేపల్లె మండలాలను కానీ రేపల్లె పట్టణాన్ని కానీ ఆయన గ్రిప్లో ఉంచుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ అత్యధిక సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 45 నుంచి 48 వేలు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు గౌడ సామాజిక వర్గం. వీరి ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 27,000, 28,000 రెండో సామాజిక వర్గం మేజర్ కమ్యూనిటీ ఎవరున్నారంటే ఇక్కడ మత్స్యకారులు, అదే పల్లెకారులు అంటారు కదా, ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు. అయినా కూడా మోపిదేవి వెంకటరమణ గారి వారి సామాజిక వర్గం సరిగా సహకరించలేదనేది టాక్ ఉంది. దానివల్ల ఆయన గతంలో ఓడిపోవడం జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తున్న విషయాలన్నమాట. ఇక చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో పోటాపోటీగా ఉన్నటువంటి స్థానాల్లో రేపల్లె గట్టి కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ రేపల్లె ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అనగాని సత్యప్రసాద్, ఈ ఊరి గణేష్, వీరిద్దరు కూడా బలాబలాలు ప్రదర్శించుకునే వేదిక రేపల్లెగా మిగిలింది. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ బలమైన నాయకుడుగా పాతుకుపోయాడు. ఇప్పుడు కొత్తగా గణేష్ వచ్చారు కనుక మరి ఆయన ఎంతవరకు ఇక్కడ సఫలమవుతారు, ఓటర్లను ఏ విధంగా తీసుకోగలరు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఒక స్టూడెంటు హత్య విషయంలో అది టీడీపీకి బాగా కలిసి వచ్చిన అంశం, వైఎస్ఆర్సీపీకి అది మైనస్గా మిగిలింది. దాన్ని వైఎస్ఆర్సీపీ ఛేదించలేక, సరైన దానికి సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీపీ కొంత మైనస్లో పడింది. దీనివల్ల టీడీపీ అక్కడ పుంజుకుంది. టీడీపీకి మంచి అవకాశం కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలాలు ఏవైతే నిజాంపట్నం అనేది పల్లెకారులు ఎక్కువగా ఉన్నటువంటి, మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఈ నిజాంపట్నం కూడా సేమ్ కమ్యూనిటీ అయినప్పటికి కూడా మోపిదేవి వెంకటరమణకి గట్టిగా సపోర్ట్ చేయనటువంటి ప్రదేశం ఇది అనమాట, నిజాంపట్నం. ఈ నిజాంపట్నం ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేసింది. దానివల్ల గతంలో 2 సార్లు కూడా ఇక టీడీపీ గెలిచింది. ఇక తర్వాత నగరం ఉంది, అదేవిధంగా రేపల్లె పట్టణం ఉంది. ఇక ఇవన్నీ కూడా టీడీపీకి ఎంతో కొంత మెజార్టీ చూపిస్తూ ఉంది. దాని ద్వారా అనగాని సత్యప్రసాద్ ఇక్కడ గెలవడం జరిగిందనమాట. ఇక మరి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే నెక్స్ట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ రావడానికి అవకాశం అయితే ఉంది.
కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు జరుగుద్ది అనేది మాత్రం ఎలక్షన్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. ఈరోజు ఇక్కడ మన రేపల్లిలో ఈ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇక్కడ సేకరిస్తూ ఉన్నాం. మరి రేపే ఎలక్షన్ అయితే ఇంకా జస్ట్ 2 రోజులే ఉంది కనుక ఇక్కడ బలాబలాలు ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా గణేష్ కొత్త అవ్వటం వల్ల అదిగాక వైఎస్ఆర్సీపీ కొంచెం సపోర్ట్ తక్కువగా ఉన్నట్టుగా గ్రౌండ్ రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. టీడీపీ అయితే ఇక్కడ చాలా బలంగా పుంజుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల అనగాని సత్యప్రసాద్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆ భయంకరమైన గాలిలో కూడా 151 సీట్లు సంపాదించినటువంటి పరిస్థితుల్లో కూడా బాపట్ల పార్లమెంట్లో 4 సీట్లు టీడీపీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో అందులో అనగాని సత్యప్రసాద్ గారు రేపల నుంచి గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఈసారి కూడా ఖచ్చితంగా అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ కొట్టడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సత్యప్రసాద్ గారు వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. లేదు ఖచ్చితంగా ఆయన హ్యాట్రిక్ కొట్టనేమో, మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి గణేష్ వర్గీయులు ఇక్కడ చెప్పుకుంటున్నారు. మరి ఏది ఏమైనా రేపు 13 జరగనున్నటువంటి ఎన్నికల్లో ఇది కీలకంగా మారినటువంటి నియోజకవర్గం. మరి అంతవరకు చూస్తూనే ఉండండి.